లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో గెలుపునకు సంబంధించి ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే సిపిఐతో జతకట్టిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో సిపిఎంతోనూ జతకట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు సహా పలువురు నేతలు సీఎంతో భేటీ అయ్యారు. సీఎంతో సమావేశం తర్వాత రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులను విరమించుకోవాలని సీఎం కోరారని, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్కు మద్దతిస్తున్నట్లు తమ్మినేని తెలిపారు. కాగా లోక్సభ ఎన్నికల్లో సిపిఎం మద్దతు కాంగ్రెస్ గెలుపుకు సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులోనూ సిపిఎం సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కాంగ్రెస్ కి సిపిఎం మద్దతుపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్నికల వేళ తెలంగాణలో రాష్ట్ర సమీకరణాలన్నీ కూడా ఆసక్తిగా మారుతున్నాయి. తెలంగాణ బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సిపిఎం నేతలు భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. శనివారం సీఎం నివాసంలో ముఖ్యమంత్రి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్య తదితరులు భేటీ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో మద్దతు విషయంలో వీరి మధ్య చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ భువనగిరి స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తమ్మినేని ఓ దఫా చర్చలు కూడా జరిగాయి. కానీ ఇక్కడ సిపిఎం తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. ప్రచారంలో సైతం స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలన ముగిసిపోగా మరో 2 రోజుల్లో విత్డ్రా చేసుకునేందుకు గడువు తీరనుండడంతో ముఖ్యమంత్రితో సిపిఎం నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఈ సిపిఎం అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థిని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల వేళ అంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, కొంతమంది సిట్టింగ్ ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మరింత బలాన్ని చేకూర్చే దిశగా కూడా సిపిఎం పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలుస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఓటు బ్యాంకు కూడా చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికలో కూడా కమ్యూనిస్టుల ఓట్లు చాలా కీలకంగా మారిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. అయితే కాంగ్రెస్ పార్టీ భువనగిరిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అంటే అన్ని పార్టీలకు సంబంధించి మద్దతు తెలిపేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా దీనిపై అంటే విధానాలు ఏదైతే అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులతో లోపాయకారి ఒప్పందం చేసుకునే దిశగా కూడా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున భువనగిరిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే సిపిఎం మద్దతు కోరినట్లు కూడా తెలుస్తోంది. సిపిఎం అభ్యర్థి అక్కడ విత్డ్రా చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. దాంతోపాటు కమ్యూనిస్టుల తోడైతే అంటే కమ్యూనిస్టుల మద్దతు కూడా తోడైతే ఇంకా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఈ పెద్ద ఎత్తున చర్చకు కూడా దారితీస్తున్న సందర్భం మనం అందరం చూస్తున్నాం.